రైట్ సైడ్ ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ కస్టమర్స్. మీరు పెట్టే బిజినెస్కి ఎలాంటి కస్టమర్స్ రావాలి, ఏదైనా టార్గెట్ తీసుకోవాలి, అది ఫస్ట్. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆర్ ఫోకసింగ్ అబౌట్ బిజినెస్. మీరు వాళ్ళకి ఆఫర్స్ ఇస్తారా, ప్రమోషన్స్ ఇస్తారా, ఇప్పుడు మోర్ షాప్ దగ్గర క్లియర్ అంటే కొంత ప్రైమ్ తీసుకున్నారా, వాటికి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారా, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో కూడా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారు. అంటే తీసుకున్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ ఇస్తున్నారు వితిన్ 1 day 2 days డెలివరీ, మిగతా వాళ్ళకి 7 days వరకు లాగి, అంటే వాళ్ళ వాల్యూస్ ప్రకారం వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది కమ్స్ అంటే లెఫ్ట్ సైడ్. In these 9 billion blocks, so that going to tell I have already told you 3 sides, right side, left side and bottom side, and they are going to have 4 customers, offers, infrastructure and financial. So these are comes under 9 total concept. So next, fast on the next. So here who and why you are going to, first thing is customer segment. మనం బిజినెస్ చేసే మనీ లేని వాళ్ళు, అఫోర్డ్ చేయలేని వాళ్ళు వాళ్ళకి తీసుకుంటాం. మనం జరిగితే మన బిజినెస్ నేమ్ చేసుకోవచ్చు. So the same way here also for your business, who are the customers you are going to get? That is the first thing. ఎవరు రావాలి మీకు ఎందుకు వస్తారు, that is and so here value. మీరు వాళ్ళకి ఏమేమి వాల్యూస్ ఇస్తారు అంటే ఒకవేళ వాళ్ళకి 10,000 పెట్టినట్టు మీ వాళ్ళకి ఎంత వరకు ఇస్తారు, వాళ్ళ ఒకవేళ క్లెయిమ్స్ ఉంటాయి, పిఎంజేజేబీ మేము ఇస్తాం ఐడియా చెప్తారు పర్ ఇయర్. అంటే సెంట్రల్ స్కీమ్స్ మీరు ఇయర్కి 20 రూపీస్ కడితే 2 lakhs జరిగిన 2 lakhs ఇన్కమ్ మీ నామినీ వస్తారు. ఎక్కడ జరిగితే 20 రూపీస్ అనేది వర్తే కాదు. సో అంత చిన్న స్కీమ్ కూడా ఉన్నాయి, కానీ ముందర తెలియదు. ఒక అకౌంట్ ఉంటే 20 రూపీస్ ఉంటే ఏమైనా జరగడం జరిగిందంటే నామినీ 2 lakhs వస్తుంది. సో ఇన్ ద సేమ్ వే హౌ మెనీ యూ ఆర్ గోయింగ్ టు డూ దట్ ఆల్ కమ్స్ అండర్ వాల్యూ ప్రపోజల్. మీరు అలా మీ బిజినెస్లో వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి ప్రాఫిట్ అయితే యూఆర్ గోయింగ్ టు ఫైండ్. సో నెక్స్ట్